నీకు ఆదిత్యతో నా పెళ్లి ఇష్టం లేక నాన్న రభస చేసావు. ఇప్పుడు వీళ్ళ పెళ్లి ఇష్టం లేక ఇలా అడుగుతున్నావా? అయినా దిష్టి తీయడానికి పుట్టు పూర్వోత్తరాలతో పట్టింపు లేదు దుర్గమ్మ. నాకు పట్టింపు ఉందే. తులసి దయ వల్ల మనిద్దరం భార్యాభర్తలయ్యాం. ఆపు. భయపడ్డాడు. నాకు మీ ఇద్దరిని చూస్తుంటే కంపరం పుడుతుంది. ఏంటవన్నీ నాకు అంటున్నారు? దీని పుట్టుక తెలియదు కాబట్టే దీన్ని ఇలా చూస్తున్నాను. లేకపోతే కోడలైనా నెత్తిని పెట్టుకుని చూసుకునే గొప్ప మనసుంది నాకు. అప్ప అమ్మ ఎవరో తెలీదు, వంశవృక్షం లేంది. ఇది నా కోడలేంటి? చిచి, వదినా, వద్దు వద్దుదినా అనొద్దు అని చెప్పాను. ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. మళ్ళీ అదే కూత. అయినా వదిన వన్న గౌరవంతో ఆగాను. మాట వదినా, మళ్ళీ ఆ మాట అనొద్దు. ఇదే ఆఖరిసారి అవ్వాలి, లేకపోతే బాగోదు. అయినా దానికి ఎవరూ లేరు అనడమేంటి? ఈ పిచ్చి దాని వాగుడు పట్టుకుని వేళ్లాడతావే, అది నా కూతురే. చెయ్యి చెయ్యి చెయ్యి. నీ కూతురే అని దీని మీద ప్రమాణం చెయ్యి. చెయ్యి. నా కూతురే అని ప్రమాణం చెయ్యి. నిజం చెప్పవే. నిజమేంటి? ఆ తులసి ప్రియ కూతురు కాదా? నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. ఈ దేవుడి దీపం ఆర్పి నా తాళి మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ తులసి ప్రియ కూతురు కాదు కాదు కాదు. ఏదో కీడులో మేలు గుడ్డులో మెల్ల అన్నట్టు రాత్రింబవాళ్ళు అది ఒంటరిగా పోరాడి దాని కాపురవత నిలబెట్టుకుంది అని అనుకుంటే మళ్ళీ ఈ సమస్య దురదృష్టం కాదా? ఇంతమంది మీ ఉండి కూడా దాని బతుక్కి సాయం కాలేకపోవడం దురదృష్టం కాదా? కన్న తల్లే శాపనార్థాలు అనకూడని మాటలు అంటుంటే వినలేకపోతున్నానండి. ఇంకా నా వల్ల కాదు. ఇప్పుడే వెళ్ళి అది నీ కూతురే వదినా అన్న నిజం చెప్పేస్తాను. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? లేకపోతే ఇలాగే తిడుతూ ఉంటే ఏ టైంలో ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? పైన అశ్విని దేవతలు తదాస్తు అంటే అలా అంటే అది తల్లి తండ్రి పుట్టుపూర్వోత్తరాలు లేనిదైపోతుందా? నువ్వు ఆవేశపడి ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పినా సరే మీ వదినేమి నమ్మదు. కొత్త కథ అని మళ్ళీ నీకే రివర్స్ అవుతుంది ప్రియా. ఏమన్నా అననండి, ఇంకొక మాట దాన్ని అంటే నేను వినలేను. ప్రియా ప్రియా ఎక్కడికమ్మా అంత స్పీడ్ గా వెళ్తున్నావు? నిన్ను వదిన ఏదో అన్నట్టు వినపడితే వస్తున్నాను. నువ్వెదురు తగులా. ప్రియా, నన్నెవరు ఏమీ అనరు, అనలేరు. ఆవిడికి అనడం, అరవడం, అలగడం అలవాటి కదా. మీరేమీ కంగారు పడకండి. తనేదో అనిందని నేను మీ కూతుర్ని అవునా కాదా అని నేను నిలదీను. అసలే కాస్త అనారోగ్యం మనిషివి. నా కోసం టెన్షన్ పడకు. ఊరికే ఇలా పరుగులు తీయకు. జరిగిందంతా మర్చిపోదాం. వెంకటలక్ష్మి చెప్పిన విషయం ఇప్పుడు ప్రియని అడిగితే అనవసరంగా టెన్షన్ పడుతుంది. చేదోలా నేనే తెలుసుకుంటాను. అవును, నాకు ఒక డౌట్ క్లియర్ చేస్తావా ప్రియా? ఏంటి డౌటు? వదిననే విషయమేనా? ఇదిగో చూడు, ఆ మాటలు నువ్వు నమ్ముతున్నావా? ఆ విషయం కాదు ప్రియా. మరి ఏ విషయం? నువ్వు నన్ను పెళ్లికి రానివ్వకుండా ఎందుకు అడ్డుపడ్డావు? నేను చెప్తాను. దుర్గమ్మ మన ఇంటికి వచ్చింది. అయితే ఓ పరీక్ష పెడతాను, నిరూపించుకుంటావా? పెళ్లి ఆపడానికి కాదు, జరపడానికి.
నీ కూతురు తులసి పెళ్లి ఆపడానికి వచ్చినా దాన్ని రానివ్వద్దు. మాట తప్పితే నీ అన్నా వదినలు చచ్చినట్టే. పిచ్చి ప్రియా, ఇంకొకసారి ఆవిడ రెచ్చగొడితే రెచ్చిపోకు, మాట మాటకి బోల్తా పడుకు, మళ్ళీ మళ్ళీ ఇలా ఇరుక్కుపోకు. అసలు ఆవిడకి ఇంకొకసారి ఎలాంటి అవకాశము ఇవ్వొద్దు. ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. వస్తాను. ఏ తులసి, ప్రియ కన్న కూతురు కాదు. ఛ! పిచ్చిది. నా మాట మీద నమ్మకంతో ఇన్నాళ్ళు ఆశపడుతూ బతికింది. దాని ఆశ నిరాశ అయింది. నేను మాట తప్పిందానయ్యాను. ఓడిపోయానా? జరగదు. అలా జరగకూడదు. నేను ఓడిపోవటం జరగని పని. లక్ష్మి మంచి ఆయుధం అందించి వెళ్ళింది. దానితో ఈ తులసిని గెలుస్తాను. గెలిచి తీరుతాను. నవ్వారు అంటే ఏదో రాయభారం ఉన్నట్టే అని అర్థం. దుర్గా, కాగల కార్యం గంధర్వులు నెరవేర్చారన్నట్టు ఎవరిని ఎవరికి ముడిపెట్టాలో వాళ్లతో వాళ్లకు ముడిపడిపోయింది. చాలా సంతోషంగా ఉంది. ఇది చెప్పడానికేనా ముందు నవ్వింది, తర్వాత నన్ను పిలిచింది? అది కాదు దుర్గా, ఏది ఎలా సెటిల్ అవ్వాలో అలా అయిపోయింది. కానీ ఒక్కటే బ్యాలెన్స్ ఉండిపోయింది. వెక్కిరిస్తున్నారుగా, ఇంకా బ్యాలెన్స్ ఏముంది? అయ్యో, ఇందులో వెక్కిరించడానికి ఏముంది దుర్గా? జరగాల్సిన కార్యం ఒకటి మిగిలింది అంటున్నాను. ఏమిటా మిగిలింది? ఆదిత్య తులసిల శోభనం. ముందు అసలు అది ఎవరితో తేల్చండి. అసలు ముందు అది ఎవరో తెలియాలి, తేల్చాలి, తేల్చుకోవాలి. నా కొడుక్కి పెళ్ళామయ్యే అర్హత, ఈ ఇంటి కోడలయ్యే యోగ్యత ఉందో లేదో అప్పుడు కదా తేలేది. తోని పొతుకు తేలాకే కార్యాలు, కోడలి స్థానాలు. అరే, అదేదో తులసి మీద కోపంతో వాగిందని ఆ మాట పట్టుకుని వెళ్లాడుతున్నావా? దాని మాటలు వేదవాక్కులా? అంత విలువివ్వాలా? అరే, మేము ఇంతమందికి చెప్పింది కూడా నీకు బుర్రకెక్కడం లేదా? ఎలా ఎక్కుతుందండి? ఎలా ఎక్కుతుంది? బుర్ర తక్కువదాని కదా. అనుమానం అయితే రానేకూడదు. వచ్చాక క్లారిఫై కావాల్సిందే. ముందు కార్యం జరగని, కావాలంటే తర్వాత DNA టెస్ట్ చేయిద్దాం. డౌట్ క్లియర్ కాందే నో కార్యం. మూర్ఖంగా మాట్లాడకో. మీరు ఏమన్నా అనుకోండి, ఏమని అనుకోండి. ముందు అది ఎవరి కూతురో తేలాలి. ముందు మీరు టెస్ట్ చేయించండి, ఆ తర్వాతే కార్యాలు, కాపురాలు. అంతే. దుర్గా, అమ్మ తులసి, చెప్పండి అంకుల్. ఏం లేదు, మా కానిస్టేబుల్ ఇంకా రాలేదు. నువ్వు కాస్త వనజ వాళ్ళ ఇంటికెళ్ళి సత్యనారాయణ వ్రతం పీట అలాగే. తీసుకొస్తావా? నిన్ను చంపి పారేయాలి నాన్నమ్మ నిన్ను. ఇంతసేపు ఏం చేసావు? టెన్షన్ పడి చచ్చిపోయాను తెలుసా? నా బాధ నాది. నా తిప్పలు ఎవరికి చెప్పుకోవాలే? నేను టెన్షన్ పడుతూనే వచ్చి చచ్చాను. చంపుతానంటున్నావు, చంపవే, పీడ వదిలిపోతుంది. సోది ఇంకాంపు. లేకపోతే
వాడి పక్కన కూర్చొని వ్రతం చేయాల్సి వస్తుంది. ఇంతకీ నేను చెప్పింది ఇప్పుడేం తీసుకొచ్చావు? నువ్వు చెప్పడం నేను చేయకపోవడం ఉంటుందా? నా చావు నేను చచ్చా. అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చా. బయట ఆటో రెడీగానే ఉందే. నువ్వు బయలుదేరి రావటమే ఆలస్యం. ఈ మాట ఇప్పుడా చెప్పేది? పద పద పద. పద పద పద. నాన్నమ్మ, అక్కడికి వెళ్తే పని అవుద్దా? నన్ను నమ్మవే. మ్మ్. వీళ్లకు తెలియదంటే వనజ గారి ఇల్లు మరెక్కడున్నట్టు? ఒసే చూడు. పెళ్లికి బయలుదేరితే పిల్లెదురొచ్చినట్టు మనం ముఖ్యమైన పని మీద బయలుదేరితే ఇది కనిపించిందేంటే? అవును కదా. సరే ముందు అడుగుదాం ఎక్కువ. చూస్తే ఎక్కడికి ఏమిటి అని వివరాలు అడిగి ప్రాణం తీసేస్తుంది. కొంగు మొహాన్ వేసుకోవే. రేయ్! ఆదిత్య, ఆ ఆటోని ఫాలో అవ్వు. ఆటోని ఫాలో అవ్వాలా? ఎందుకు? ఆ ఆటోలో లక్ష్మి ఉంది. లక్ష్మి? లక్ష్మి ఈ టైంలో ఆటోలో ఎందుకు వెళ్తుంది? నేను నా కళ్ళతో చూశాను. నువ్వు ముందు పోనివ్వు. షూర్. షూర్. నమస్కారం అయ్యా. నమస్కారం పంతులు గారు. వ్రతం పీట తెప్పించారయ్యా? తేవడానికి వెళ్ళారు. మీరు పూజకి రెడీ చేస్తూ ఉండండి, ఈ లోపల వచ్చేస్తుంది. అబ్బాయి అమ్మాయి రెడీ అయ్యారండి? అవుతున్నారు. మీరు కానివ్వండి. అలాగే. రే రాహుల్, ఏంటి మావయ్య అలా చూస్తున్నావు? నీకేంట్రా, అందగాడివి. నువ్వు అందగాడివిరా. సరే, టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. అయిపోయింది మావయ్య. లక్ష్మిని కూడా తీసుకునిరా. పంతులు గారు ముహూర్తానికి టైం అవుతుందని వెయిట్ చేస్తున్నారు. అలాగే మావయ్య. లక్ష్మి, 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 లక్ష్మి. బాత్రూమ్కి ఏమైనా వెళ్ళిందా? లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. గదిలో లేదంటే కిందకేమైనా వెళ్ళినా ఏంటి? అయ్యుంటుంది. లక్ష్మి, లక్ష్మి. ఆంటీ, లక్ష్మి వచ్చిందా? రాలేదే. పైన రెడీ అవుతుందిగా. పైన లేదంటే రూమ్లో చూసి వచ్చాను. అన్నయ్య, లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఏంట్రా, ఏమైంది? లక్ష్మి కనిపించట్లేదు మావయ్య. ఏంట్రా నువ్వు అనేది? లక్ష్మి కనపడకపోవడం ఏంట్రా? వద్దు వద్దు, నాకు ఇష్టం లేదు అని నేను అంటూనే ఉన్నాను. బలవంతంగా పిల్లని ఇక్కడ తీసుకొచ్చారు.
రాత్ర దాక్షాయణి చేయి కూడా చేసుకుంది. ఇప్పుడు కనపట్టలేదని డ్రామా ఆడుతున్నారా? ఏదో చేసుంటారు. అలా మాట్లాడదు దుర్గమ్మ. కావాలని తెచ్చుకున్న పిల్లని మేమేదో చేయడం ఏంటి? చేయకపోతే ఏది? ఏది ఏది? మా పిల్లని మాకు చూపించండి. ఇలా అంటుంటే నాకు నువ్వే ఏదో చేసి మా మీద ఇలా రివర్స్ అవుతున్నావని అనిపిస్తుంది. ఏంటి? మా మీద నెట్టే ప్రయత్నమా? వీడు ముందే దాని జీవితాన్ని నాశనం చేశాడు. అది ఇష్టం లేదు అంటున్నా బలవంతంగా దానికి పెళ్లి చేసి బలిపశువం చేసి ఇక్కడికి లాక్కుని వచ్చారు. ఖచ్చితంగా మీరు బలిచ్చే ఉంటారు. అన్నయ్య, పొద్దుటి నుంచి అత్తయ్య కూడా కనిపించట్లేదు. అయితే దాని నాన్నమే దాన్ని దాటించేసి ఉంటుంది. దాటించడం ఏంటి? దాటించడం కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు పిన్నే దాన్ని ఈ నరకం నుంచి అవతలకి తీసుకెళ్ళుంటుంది. ఎలా అన్నా అర్థం అదే. ముందు లక్ష్మికి ఫోన్ చేయి. యువతల వ్రతం పెట్టుకుని ఆ పెద్దావిడ చేసిన పని పద్ధతిగా లేదు. అన్ని పద్ధతిగా మిగిలాయని ఇది మిగిలి చచ్చింది. చూడు, నీతో మాట్లాడడం కన్నా నేనే ఫోన్ చేయడం బెటర్. అది మనల్ని చూసి చచ్చినట్టుందే. దానికి మనం ఎలా కనపడతాము? దొంగ చూపుల్ది. ఎంత నక్కినా కొంగు కప్పుకున్నా చూసినట్టే ఉంది. అది చూసిందని నువ్వెందుకు అనుకుంటున్నావు? మన ఆటో వెనకాలే ఫాలో అయ్యి వస్తున్నారు. అలా కాదే, అద్దంలో చూడు. నిజమే కదా, ఇప్పుడెలా? ఇదిగో ఆటో అబ్బాయి, నీకు 100 రూపాయలు ఎక్కువ ఇస్తాను. వెనకాలొచ్చే బండికి అందకుండా తొందరగా పోని. అలాగేనమ్మా. వెళ్ళవయ్యా, వెళ్ళు. వాడండి అంత స్పీడ్గా వెళ్తున్నాడు. తొందరగా పోనివ్వు, ఆటో స్పీడ్గా వెళ్తుంది. వాడెంత స్పీడ్గా వెళ్ళినా సరే నాకు చిక్కకుండా పోడు. పోని పోని, తొందరగా పోని. తొందరగా వెళ్ళరా బాబు. ఓకే ఓకే, కరెక్టే కదా నువ్వు చెప్పేది. ఓకే, అక్కడ అడగవలసిన వాళ్ళందరినీ అడిగారట. పక్కా ఇన్ఫర్మేషన్. వాళ్ళిద్దరూ మంగళగిరికి వెళ్ళలేదు. మీకు తమాషాగా ఉందండి. లక్ష్మి కనపట్టలేదని నేను కంగారు పడుతుంటే చిత్విలాసంగా చిత్తగించవలను అని అంటున్నారు. లక్ష్మి కనుక కనపడకపోవాలి, మీ అందరి సంగతి చెప్తాను. దానికేమన్నా అయ్యిందంటే మొత్తం అందరి మీద కేసు పెట్టి జైలు పాలు చేస్తాను. వీడు బలాత్కారం చేశాడు, మీరంతా బలవంతంగా పెళ్లి చేశారు అని ఎవ్వరిని ఒక్కడిని కూడా వదలను, అందరినీ ఇరికిస్తాను. నువ్వు మాత్రం విడిగా ఎందుకుంటావు? నువ్వు మాతో పాటే ఇరుక్కుంటావు. నేనెందుకు ఇరుక్కుంటాను? పెళ్లి వీడియోలో నువ్వు ఉంటావుగా. అప్పుడేం చేసిందట అని మేము అడగమా? రివర్స్ కంప్లైంట్ ఇవ్వమా? ఇదిగో అన్నయ్య, ముందు లక్ష్మి గురించి ఆరా తీయండి అన్నయ్య. ఈ తంతంతా ఇష్టం లేక అది ఏ అఘాయత్యమో చేసుకుని ఉంటుంది. దయచేసి అలా మాట్లాడకండి అంటే. లక్ష్మి లేకుండా నేను బతకలేను. అది
వాడి ప్రేమ అర్థమైందా? ఏం జరిగి మెడకేం చుట్టుకుంటుందో అని నాటాన. దొంగ ప్రేమ. ఆంటీ నన్నేమన్నానండి, అంతేకాని నా ప్రేమనంటే మాత్రం సహించను. అబ్బో ప్రేమ, ఇదో పదం దొరికింది ప్రతి తలక మాసిన వాళ్ళకి. ఇది అడ్డం పెట్టుకుని తప్పులు చేయటం, తప్పించుకోవాలని చూడటం. వెధవ నాటకాలు నా దగ్గర పనిచేయవు. నీకు ఎవరి మీద ప్రేమ లేదు, అంతా నీలా అనుకుంటే ఎలా? అవునవును, మరి మీలాగా నేను 10 మందిని కని పెంచలేదు కదా. నాకు ప్రేమలు ఎందుకుంటాయి? ప్రేమల గురించి నాకేం తెలుస్తుంది? దుర్గమ్మ, ఎందుకు అంతలా అరుస్తున్నారు? మీ అరుపులకి కేకలకి బెదరటానికి నేనేమి మీలాగా మా ఆయన చేత వంటలు చేయించే రకాన్ని కాదు. లక్ష్మిలాగా చిన్న పిల్లని కాదు. హద్దు మీరు మాట్లాడకు దుర్గమ్మ. నాకు పిల్లా జల్లా లేరని దెప్పుతున్నావా? నా మంచితనాన్ని వెక్కిరిస్తున్నావా?